బాల్ వికాసం శిక్షణ శాస్త్రంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి కొత్త సిలబస్లో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుంటున్నామండి. ఇందులో భాగంగా మనకి సిడిపిలో థర్డ్ యూనిట్ అంటే మూడో చాప్టర్లో మొదటి చాప్టర్ వికాస్ और అభివృద్ధి, రెండో చాప్టర్ వికాస్కి సిద్ధాంతాలు 5 సిద్ధాంతాలు పియాజే, వైగోత్స్కి సిద్ధాంతాలని చదువుకున్నాం కదా, ఎరిస్కిన్ ఇలాంటి సిద్ధాంతాలన్నీ. మూడో చాప్టర్లో మనకి సామాజీకరణకి అవధికే రూపమే బాల్యావస్థ అని పెట్టడం జరిగింది. అంటే బాల్య దశలో సాంఘీకరణ. ఆల్రెడీ మీరు ఇందులో కొన్ని విషయాల్ని బాల్యావస్థలో నేర్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ మూడో చాప్టర్లో సామాజీకరణకి అవధికే రూపమే బాల్యావస్థను ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈ బాల్యావస్థను ఇంకా విస్తారంగా ఇంకా సూక్ష్మంగా ఇందులో అంశాలు యాడ్ చేయడం జరిగింది, జోడించడం జరిగిందనమాట. ఈ బాల్యావస్థ సంబంధించి ఇంకా విపులంగా ఇందులో పెట్టడం జరిగింది. ఎందువల్లంటే ముఖ్యంగా బాల్య దశలోనే ఎక్కువగా పాఠశాలలో విద్యార్థి అనేవాడు ఉంటాడు. అందువల్ల బాల్య దశ గురించి కానీ ఈ నెక్స్ట్ ఏంటంటే సాంఘీకరణ, కౌమార దశలో సాంఘీకరణ అని వస్తుంది. ఈ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల గురించి మనం బాగా అధ్యయనం చేయాలి, బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ మూడో చాప్టర్లో బాల్యావస్థలో సాంఘీకరణ, అదేవిధంగా నాలుగో చాప్టర్లో కిషోర్ అవస్థలో సాంఘీకరణ అనేది 2 చాప్టర్లు పూర్తిగా కొత్త సిలబస్ అనమాట ఇది. సో ఈరోజు మనం అవి నేర్చుకుంటున్నాం. సామాజీకరణకి అవధికే రూపమే బాల్యావస్థ. సామాజీకరణకి అవధికే రూపమే బాల్యావస్థ అంటే బాల్య దశలో సాంఘీకరణ. చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్. చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ అనేటువంటి టాపిక్ అనమాట. సో అందులో మనకి మొత్తం 5 లెసన్స్ ఉన్నాయి, 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్లో మొదటి టాపిక్ ఏంటంటే 3.1లో బాల్యావస్థకి విశేషతాయే ఔర్ వికాసాత్మక కార్య. అంటే బాల్య దశలో ఉన్నటువంటి విశేషతలు మరియు కృత్యాలు, వికాస కృత్యాలు అంటే ఏ కృత్యాలు చేయాలి, మనం ఒక టీచర్గా తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఏ కృత్యాలు చేయవలసి ఉంటుంది, ఈ యొక్క విశేషతలు ఏంటి, ఈ యొక్క లక్షణాలు ఏంటి, అంటే బాల్య దశలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది ఇవి ఫస్ట్ లెసన్లో మనకి చెప్పడం జరిగింది, ఫస్ట్ టాపిక్లో పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా మనం మొదటిగా బాల్య దశకి విశేషతాయి అంటే బాల్య దశ యొక్క లక్షణాలు ఏంటి. బాల్య దశ యొక్క లక్షణాలు మనం చూసుకుంటే బాల్యావస్థకి విశేషతాయి అంటే శైశవావస్థ మరియు కిశోర్ అవస్థకి బీచ్కే సమయం అని చెప్పవచ్చు. దీన్ని ఈ బాల్యావస్థ అనేది అంటే బాల్య దశ అనేది శైశవావస్థ और किशोर अवस्था की बीच के समय, किशोर अवस्था की बीच के समय, బీచ్ కా సమయం అని చెప్పవచ్చు కదా. అంటే శైశవావస్థకి కిశోరావస్థకి మధ్య ఉన్నటువంటి దశే కదా బాల్య దశ. సో అందువల్ల శైశవావస్థ కిశోరావస్థకి ఉన్నటువంటి మధ్య దశ. ఈ దశ 4 సంవత్సరాల నుంచి అంటే 4 వర్షసే 4 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి 4 వర్షసే 12 వర్ష తక్ 12 సంవత్సరాల వరకు ఈ బాల్య దశ అనేది ఉంటుందండి. ఓకే, 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యకాలాన్ని మనం ఈ బాల్య దశగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇస్ చరణ్ మే మహత్వపూర్ణ పరివర్తన హోతా హై. ఈ యొక్క దశలో అనేక మార్పులు, అనేక వికాసాత్మక మార్పులు, అనేక అభివృద్ధి, ఈ యొక్క బాల్య దశలో అనేక పెరుగుదల మార్పులు కానీ సంజ్ఞానాత్మక మార్పులు కానీ అనేకవి జరుగుతాయి. మానసిక మార్పులు కానీ మానసిక వికాసంలో మార్పులు కానీ అనేక మార్పులు అని జరుగుతాయి. ఈ చరణ్ మే మహత్వపూర్ణ పరివర్తన హోతా హై. इस चरण में महत्वपूर्ण परिवर्तन होता है. महत्वपूर्ण परिवर्तन होता है. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఈ బాల్య దశ అయింది ముఖ్యంగా 2 దశలుగా గతంలో మనం తెలుసుకున్నాం. అంటే 2 దశ అంటే 2 చరణ్, 2 దశలు. బాల్య దశ అనేది 2 దశలుగా ఉంటుంది. ఒకటి ఏంటండి పూర్వ బాల్య దశ,
ఉత్తర బాల్య దశ కదా, ఉత్తర బాల్య దశ, ఉత్తర బాల్య దశ. సో పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి, పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు అంటే ఇది యావరేజ్గా చెప్పడం జరిగిందండి. ఇది 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో నుండి బాల్య అంటే యావరేజ్ చేసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్వ బాల్య దశ అనేది 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఉత్తర బాల్య దశ అనేది 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య, 12 సంవత్సరాల మధ్య అనేది ఉంటుంది. పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, ఉత్తర బాల్య దశ అనేది 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పూర్వ బాల్య దశ యొక్క విశేషతలు ఏంటో చూద్దాం. లక్షణాలు అంటే పూర్వ బాల్య దశకే లక్షణాలు, పూర్వ బాల్య దశకి విశేషతాయే. పూర్వ బాల్య దశకి విశేషతాయే. ఈ పూర్వ బాల్య దశ యొక్క విశేషతలు ఏంటో తెలుసుకుందాము. సో ఆల్రెడీ మీరు ఈ హార్లాక్ చెప్పినటువంటి ఈ అనేక దశల్లో, చరణాల్లో శైశవావస్థ, బాల్యావస్థ, కిశోరావస్థలో కొన్ని విషయాలు నేర్చుకున్నారు. కానీ ఇక్కడ ఇంకా విస్తృతంగా మనం ఈ యొక్క టాపిక్స్లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. పూర్వ బాల్య దశ యొక్క లక్షణాలు ఏంటి, అవి ఏంటో మనం తెలుసుకుందాం. దీన్నే మనం ఫ్రాక్ పాఠశాల దశ అంటారని కూడా మీకు తెలుసు. దీన్ని ఏమంటారండి? ఫ్రాక్ పాఠశాల దశ. అందుకే మనం హిందీలో కూడా దీన్ని ఫ్రాక్ పాఠశాల చరణ్ లేదా ఫ్రాక్ స్కూలీ చరణ్ అనొచ్చు. ఫ్రాక్ స్కూలీ చరణ్ అంటే ప్రాక్ స్కూలీ చరణ్ అంటే అర్థం ఏంటి? ప్రారంభిక్ స్కూలీ శిక్షా చరణ్. ప్రారంభిక్ స్కూలీ శిక్షా చరణ్ అంటే ప్రారంభ పాఠశాల అంటే మనకి ఎల్కేజీ, యూకేజీలోని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లోని ఈ యొక్క పూర్వ బాల్యావస్థ అనేది మనకి ఉంటుంది. సో ప్రారంభిక్ స్కూలీ శిక్షా చరణ్ అని చెప్పవచ్చు. స్కూలీ పాఠశాల దశ అని కానీ స్కూలీ శిక్షా చరణ్ అనేసి మనం చెప్పవచ్చు. దీన్ని ఏమంటామండి? పూర్వ బాల్య దశని ప్రాక్ స్కూలీ చరణ్ అంటే పాఠశాలలో ప్రవేశిస్తాడు కాబట్టి ప్రాక్ స్కూలీ చరణ్, దాన్నే మనం ప్రారంభిక్ స్కూలీ శిక్షా చరణ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాక్ స్కూలీ శిక్షతో పాటు అంటే ఫ్రాక్ పాఠశాల దశతో పాటు ఫ్రాక్ ముఠా దశ కూడా ఇక్కడ ఏర్పడుతుందండి. ఫ్రాక్ ముఠా దశ, ఫ్రాక్ గిరోహ చరణ్ లేదా ఫ్రాక్ గ్యాంగ్ చరణ్ కానీ గిరోహ దశ. గిరోహ అంటే ముఠా దశ అంటే ప్రారంభ ముఠా దశ. ప్రారంభిక్ గిరోహక చరణ్, ప్రారంభిక్ స్వకర్మి సమూహ చరణ్, ప్రారంభిక్ సమూహ చరణ్ అనొచ్చు, ప్రారంభిక్ స్వకర్మి సమూహ చరణ్ అనొచ్చు, ప్రారంభిక్ సమూహ చరణ్. ఈ దశలో బాలుడు పాఠశాల ప్రారంభంలో పాఠశాలలో ప్రవేశిస్తాడు కాబట్టి ప్రాక్ పాఠశాల దశ అనేసి. అదేవిధంగా పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహం ఏర్పడుతుంది స్టార్టింగ్. అందువల్లే అనేక ఫ్రెండ్షిప్ అనేది ప్రారంభమవుతుంది. మిగతా విద్యార్థులతో మిగతా గ్యాంగ్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రారంభ చిన్న 2, 3, 4 ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆ దశలోనే. సో అందువల్ల దీన్ని ఏంటంటారంటే ఫ్రాక్ గిరో దశ, ప్రారంభిక్ సమూహ చరణ్. సో అందువల్లే సామాజిక వ్యవహారకే బీజ్ బోయా జాతా హై అంటాము. అంటే సామాజిక ప్రవర్తనకి బీజం వేయబడుతుంది. ఈ దశలో సామాజిక ప్రవర్తనకి బీజం వేయబడుతుంది. సామాజిక వ్యవహారకే బీజ్ బోయే జాతే హే. సామాజిక వ్యవహారకే బీజ్, సామాజిక व्यवहार के बीज बोए जाते हैं, बीज बोए जाते हैं. పాఠశాలకు వెళ్ళిన తర్వాత
చిన్న చిన్న ముఠాల కింద ఏర్పడతారు. అంటే ప్రారంభ ముఠాలు. వీరు చివరి వరకు కలిసి ఉండకపోవచ్చు, ఆ క్షణం వరకు కానీ కొద్ది రోజులు కానీ ఉంటారన్నమాట. సో ఫ్రెండ్షిప్ అనేది కొద్దిగా సాంఘీకరణ ప్రక్రియ అనేది పిల్లల్లో మనకి ప్రారంభమవుతుంది. సో అందువల్లే సామాజిక ప్రవర్తనకి ఇది పునాది దశ అని చెప్పవచ్చు. దీన్నే పూర్వ బాల్య దశకి ఒక లక్షణాల్లో. అదేవిధంగా ప్రశ్న పూచనేకి ఆయు అని కూడా అంటాం దీన్ని. ఈ దశలో సాధారణంగా మనందరికీ తెలుసు, పిల్లలు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే వీరు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సమాజంలోకి బయట వాతావరణంలోకి, బయట పరిస్థితుల్లోకి బయటకు వచ్చిన తర్వాత అనేక కొత్త విషయాలన్నీ కూడా వారి కళ్ళ ముందు కదిలాడుతూ ఉంటాయి. వారు తెలుసుకుంటూ ఉంటారు. అందువల్లే ఇదేంటి అదేంటి అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల దీన్ని ఏమంటారంటే ప్రశ్న పూచనేకి ఆయు అంటామండి. ప్రశ్న పూచనేకి ఆయు, ప్రశ్న పూచనేకి ఆయు అంటామండి. ఈ దశను ఏమంటామంటే ప్రశ్న పూచనేకి ఆయు. అదేవిధంగా అన్వేషణ చరణ అని కూడా, అన్వేషణ దశ అని కూడా అంటారండి దీన్ని. అన్వేషణ చరణ అని కూడా అంటారు. ఎందువల్ల ఈ దశలో ఈ సాంఘీకరణకి తొలి బీజం పడుతున్నాను. సమాజంలో ఆ కొత్త పరిస్థితులు, కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా పిల్లవాడికి అప్పుడే అనేక సంజ్ఞానాత్మక వికాసాలు వికసిస్తూ ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాడు, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు. కొత్త విషయాలన్నీ కూడా తమ మెదడులోకి వస్తూ ఉంటాయి. కొత్త విషయాలు నేర్పుతూ ఉంటారు. అందువల్ల ఈ నేర్పే సందర్భంలో, నేర్చుకునే సందర్భంలో, తెలుసుకునే సందర్భంలో అనేక అన్వేషణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మనం పిల్లవాడికి ఏదైనా బొమ్మలు అవి కూడా ఇస్తే ఆ బొమ్మలు ఎరగొట్టడం, వాటిని మళ్ళీ జోడించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. అంటే అన్వేషిస్తూ ఉంటాడు, ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు బాగా చిరాకు పెడుతూ ఉంటారు, టీచర్స్ని బాగా చిరాకు పెడుతూ ఉంటారు. అదేంటి మేడం, ఇదేంటి మేడం, అదేంటి, అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, అది ఎందుకు అయ్యింది, అది ఎప్పుడు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ మన మెదడులు తింటూ ఉంటారు పిల్లలు. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ దశలో. నాన్న అదేంటి, నాన్న ఇదేంటి, అమ్మ అదేంటి, ఇదేంటి అని ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో అందువల్ల దీన్ని ప్రశ్న పూచనేకి ఆయు అంటాము. సో అప్పుడు ఈ ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశం చేయాలి, సరైనటువంటి జవాబు మనం ఇవ్వాలి చిరాకు పడకుండా. ఈ దశలో సంజ్ఞానాత్మక క్షమతాయే అంటే అనేక మానసిక వికాసాలు అభివృద్ధి చెందుతాయండి. అనేక మానసిక సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. సంజ్ఞానాత్మక క్షమతాయ వికాస్ హోతా హై. సంజ్ఞానాత్మక వికాస అంటే అనేక సంజ్ఞానాత్మక జ్ఞానం అనేది ఇక్కడ. అంటే సంజ్ఞానాత్మక వికాసం అంటే అనేక మానసిక వికాసాలు, మానసిక సామర్థ్యాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి పెరుగుతుంటాయి. ఆలోచన. సోచ్ అంటే ఏంటి? ఆలోచన. సమజ్ అర్థం చేసుకోవడం, అవగాహన. అదేవిధంగా అవలోకన్ పరిశీలన. అవలోకన అంటే ఏంటి? పరిశీలించడం. అదేవిధంగా తర్క్ అంటే వివేచన. అదేవిధంగా బోధ్ గ్రహణ శక్తి. బోధ్ అంటే గ్రహణ శక్తి. ఏకాగ్రత. ఇలాంటి మానసిక ప్రక్రియలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. ఈ దశలో ఇలాంటి మానసిక ప్రక్రియలన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో ఈ మానసిక ప్రక్రియలు మనం వాటిని ఆ మానసిక దశలు అభివృద్ధి చెందేటప్పుడు వాటిని సకారాత్మక దశలో మనం తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ మరొక విశేషత ఏంటంటే, మరొక లక్షణం ఏంటంటే పూర్వ బాల్య దశకు నకరే దికానా అంటే మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా. నాకు అది కావాలి, అది కొనకపోతే నేను దొర్లేస్తూ ఉంటాడు. పిల్లలు బాగా దొర్లేస్తూ ఉంటారు. పిల్లల్ని పెద్దల్ని బాగా హఠం చేస్తూ ఉంటారు అన్నమాట. మారం చేస్తూ ఉంటారు. నకరే దికానా. అదేవిధంగా జిద్దీకరణ అంటే హఠం చేస్తూ ఉంటారు. జిద్ది, అది కొనకపోతే నేను స్కూల్కి వెళ్ళను అని తల్లిదండ్రులు భయపెడుతూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు. అది చేయకపోతే నేను చేస్తాను, ఇది చేస్తే అది చేస్తాను అనేసి మఠం చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో అది ఒక లక్షణం అనేది ఉంటుంది.
అదేవిధంగా ఈ దశలో సాహస్ ప్రేమి హోతే హై, సాహస్ ప్రేమి హోతే హై, సాహస్ ప్రేమి. పిల్లలు సాహస ప్రేమికులుగా ఉంటారు. సాహస్ ప్రేమి హోతా హై, సాహస్ ప్రేమి హోతా హై, సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అందువల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందువల్లే ఈ సాహసాలు చేస్తారు కాబట్టి దీన్ని కతరేకి ఆయు అని అంటారండి. కతరేకి ఆయు, కతరేకి ఆయు, ప్రమాదాల దశ అని కూడా అంటారు. కతరేకి ఆయు, ప్రమాదాల దశ అంటారండి. కతరేకి ఎందుకు సాహసాలు చేస్తూ ఉంటారు? నేను సైకిల్ తొక్కేస్తాను, లేదా నేను స్విమ్మింగ్ చేసేస్తాను, లేదా నేను వంట చేసేస్తాను అంటే పెద్దవాళ్ళు ఏ పనులు చేస్తూ ఉంటారో ఆ పనులు అనుకరించేసి నేను కూడా అవే చేసేస్తాననేసి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ నేర్చుకునే దశలో కూడా కొన్ని నేర్చుకునే సైకిల్ తొక్కే సందర్భంలో పడిపోవడం కానీ, కొన్ని అంటే అగ్గిలో చేయి పెట్టడం కానీ, నీటిలో ఆడడం కానీ, ఇలాంటి కొన్ని అనేక సాహసాలు చేస్తూ ఉంటారు పిల్లలు. అంటే తల్లిదండ్రులకు చెప్పకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకునేటువంటి సమయం కూడా. అందువల్లే ఈ దశలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే పిల్లలు సాహస్ ప్రేమి హోతా హై, సాహస్ ప్రేమి హోతా హై. అయితే ఈ దశలో ఈ యొక్క ముఠాలని అనుకున్నాం కదా, ముఠాలు లడికోకే సాత్, బాలురతోనే ఎక్కువగా స్నేహం చేస్తారండి. లడికో అంటే అబ్బాయితోనే, లడికోకే సాత్, లడికోకే సాత్. అదేవిధంగా అమ్మాయిలతోనే స్నేహం చేస్తూ ఉంటారు. లడికియా లడికియోకే సాత్, లడికియోకే సాత్, లడికియోకే సాత్ ముఠాలు ఏర్పరచుకుంటారు. అంటే స్నేహం అనేది ఏర్పడుతుంది. అబ్బాయిలతోనూ అమ్మాయిలతోనూ వీరు స్నేహం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ముఠాలుగా ఏర్పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రారంభ ముఠాలు ఏర్పడతాయి, చిన్న ముఠాలు. ఓకే, ఇదే ఉత్తర బాల్య దశ వచ్చినప్పుడు ముఠా దశగా మారిపోతుంది. అంటే ఫిక్స్ అయిపోతారు వీళ్ళు ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క విశేషతలు అనేవి ఉంటాయండి. చూడండి, ఈ పూర్వ బాల్య దశ యొక్క విశేషత చూడండి. ప్రాక్ స్కూలీ చరణ్ అంటాము, ప్రాక్ స్కూలీ చరణ్, ప్రాక్ పాఠశాల దశ అంటాము, ప్రాక్ ముఠా దశ అంటాము. సామాజిక ప్రవర్తన అనేది ఇక్కడ బీజం వేయబడుతుంది. అంటే పిల్లల్లో బాలుల్లో సామాజిక ప్రవర్తన అనేది ఇక్కడ బీజం వేయబడుతుంది. దీన్నే ప్రశ్న పూछनेकी ఆయు అంటాము, ప్రశ్న వేసేటువంటి వయస్సు అంటాము, అన్వేషణ చరణ కూడా అంటాము. సంజ్ఞానాత్మక మానసిక సామర్థ్యాలు ఈ దశలో అభివృద్ధి చెందుతాయి. అవేంటి? సోచ్, సమజ్, అవలోకన్, తర్క్, బోధ్, ఏకాగ్రత వంటి మానసిక వికాసాలు అనేవి చెందుతూ ఉంటాయి. అదేవిధంగా నకరే దిక్కన్ అంటే హారం చేయడం, జిద్దీ చేయడం, హఠం చేయడం, మారం చేయడం అనేటువంటి లక్షణాలు ఉంటాయి. సాహస ప్రేమి అయ్యి ఉంటాడు, అందువల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లడికోకే సాత్, అబ్బాయిలతోనూ అమ్మాయిలతోనూ ఫ్రెండ్షిప్ అనేది చేస్తుంటారు. అంటే అక్కడ ముఠాలు ఏర్పడతాయి. ఓకేనా? అయితే ఈ దశలో వారికి ఎటువంటి కృత్యాలు మనం నేర్పించాలి? ఇसी दशा में पूर्व बाल्यावस्था के दौरान किए जाने वाला कार्य, पूर्व बाल्यावस्था में किए जाने वाला कार्य ఏంటి అవి? పూర్వ బాల్యావస్థలో మనం ఏం చేయాలి? వయస్కోకే సాత్ బాత్చీత్ కర్నే మే పర్యాప్త సమయం. అంటే పెద్దలు కానీ బంధువులు కానీ పిల్లలతో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే భాషా కౌశలాన్ని వికాసం అనేది ప్రారంభమవుతుంది. భాషా కౌశలం వికాసం ప్రారంభమవుతుంది. అంటే మాటలు నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ సాంఘీకరణ ప్రక్రియలో భాగంగా పిల్లలు మంచి మాటలు, అంటే పెద్దలు వారికి మంచి మాటలు నేర్పుతూ ఉండాలి, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. సో వయస్కోకే సాత్ బాత్చీత్ కర్నే మే పర్యాప్త సమయం బితానా చాహియే. వయస్కో అంటే పెద్దలు ఎక్కువ సమయం పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. వయస్కోకే సాత్ బాత్చీత్ కర్నే మే పర్యాప్త సమయం. వయస్కోకే సాత్ बातचीत करने में
పర్యాప్త సమయ దియా జానా చాహియే, అంటే ఎక్కువ సమయం ఈ తల్లిదండ్రులు కానీ సహబంధువులు కానీ బంధువులు కానీ విద్యార్థితో ఎక్కువగా చేయాలి. తద్వారా ఏంటంటే భాషా వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఏమవుతుంది, భాష అనేది అభివృద్ధి చెందుతుంది. భాషా వికాస్ హోతా హై, తద్వారా భాషా కా వికాస్ హోతా హై, భాష అనేది అభివృద్ధి చెందుతుంది. వికాస్ హోతా హై, భాష అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే. అదేవిధంగా గత్యాత్మక కౌశల్, చలన కౌశలాలు ఇప్పుడిప్పుడే వాళ్ళకి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. గత్యాత్మక వికాస్, చలన కౌశలాలు ఎక్కువగా మనము ట్రైనింగ్ ఇవ్వాలి. అవి ఏంటి, అథ్లెటిక్స్, అదేవిధంగా గేమ్స్ అంటే గేల్ కానీ, నృత్య అంటే చేతులతోని కాలుతోని తైర్నా అంటే స్విమ్మింగ్ కానీ ఇలాంటి చలన కౌశలాలు మనం ఎక్కువగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. చలన కౌశలాలు బాగా అభివృద్ధి చెందుతాయి. చేతులు కాళ్ళు కూడా బాగా కండరాలు అనేవి బాగా వికసిస్తాయి అన్నమాట. ఈ చలన కౌశలాలు విద్యార్థులకి అంటే ఆ సమయంలో బాలులకి మనం చలన కౌశలాలు మనం ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళ చేత ప్రాణం ఇలాంటి డ్యాన్స్ చేయించడం కానీ, గేమ్స్ ఆడించడం కానీ, ఈ ఎక్కువగా స్విమ్మింగ్ కానీ, అథ్లెటిక్స్ కానీ ఇవన్నీ చేస్తుంటే వారి శరీరం ఎలా కావాలంటే అలాగా ఒక ప్లాస్టిక్ పైప్ లాగా ఎలా కావాలంటే అలా వంగుతూ ఉంది. సో మనం పెద్ద అయిన తర్వాత వయస్కులోకి వచ్చిన తర్వాత మన శరీరం అనేది స్టిఫ్ అయిపోతుంది, శరీరం అనేది సరిగా వంగదు. ఈ వయసులో శరీరం అనేది ఎలా కావాలంటే అలాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వారికి ఇటువంటి ప్రాక్టీస్ చేయగలిగితే, ఇటువంటి అథ్లెటిక్ గేమ్స్లోని, నృత్యంలోని, ఈ స్విమ్మింగ్లోని బాగా ప్రాక్టీస్ చేస్తే కండరాలు అనేవి కూడా బాగా దృఢంగా తయారవుతాయి. అదేవిధంగా సకారాత్మక నకారాత్మక భావనాయే వికాస్ హోతా హై, ఇందులోని మనకి ఎక్కువగా ఉద్వేగాలు అంటే ప్రతికూల ఉద్వేగాలు, మంచి ఉద్వేగాలు అనేవి బాగా పరిశీలిస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రతికూల ఉద్వేగాలు అంటే నకారాత్మక ఉద్వేగాలు మనం అంటే ఎమోషన్స్, నకారాత్మక భావనాయే, ఈ నకారాత్మక ఉద్వేగాలు మనం నిరోధించి మనం ఏం చేయాలి, పిల్లల్లో మంచి ఉద్వేగాలు అభివృద్ధి చేయాలి. సకారాత్మక భావనకు అభివృద్ధి సకారాత్మక భావనలు అంటే భావన అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉద్వేగాలు మనం అభివృద్ధి చేయాలి పిల్లల్లో. అదేవిధంగా శైక్షిక్ పడాయికి తులనామే కేల్ పర్ అధిక్ వీళ్ళు చదువుకునే దానికంటే ఎక్కువగా గేమ్స్ ఆడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే శైక్షిక్ పడాయికి తులనామే అంటే చదువుతో పోలిస్తే పడాయికి తులనామే क्या करते हैं, गेम्स खेलने में मजा लेता है, అంటే గేమ్స్ ఆడడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కేల్నేమే. సో అందువల్లే ఈ సమయంలో ఈ వయసులో పిల్లల ఆటల ద్వారా మనం ఏం చేయాలి, వాళ్ళకి విద్యని అభ్యాసింపజేయాలి. అంటే ఆటల ద్వారా అనేక గేమ్స్ అంటే గేమ్స్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి మనం ఈ యొక్క పదాలు అక్షరాలు కానీ చదువు అనేది అంటే మన విద్యని మనం అభ్యాసింపజేసేటట్లు మనం ప్రయత్నం చేయాలి. ఎక్కువగా గేమ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ సమయంలో గేమ్స్ వాళ్ళకి చదువు కంటే గేమ్స్ మీద ఎక్కువ అంటే ప్రతిదీ కూడా గేమ్స్ రూపంలోనే ఉండాలి. खेल में शिक्षा दिया जाना चाहिए, किसमें, पूर्व बाल्यावस्था के अंतर्गत. ओके. నెక్స్ట్ మనకి గల్తీ కర్నే మే దండిత్ కర్నే, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మనం దండిస్తే మరలా అదే తప్పు చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ వయసులో. గలితీ కర్నే మే దండిత్ కర్నేసే, మరలా అదే తప్పు చేస్తూ ఉంటారు. అందువల్లే దండించేటప్పుడు చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని మనం దండించేటప్పుడు చాలా అంటే ఏదైనా వారు తప్పు చేసినప్పుడు వారిని పాజిటివ్గా మనం వాటిని నచ్చజెప్పి ఆ యొక్క తప్పుని మనం వాళ్ళ నుంచి తప్పు చేయకుండా మనం చూడగలగాలి. కానీ ఆ సమయంలో దండిస్తే మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇటువంటి కృత్యాలు అనేవి మనం పూర్వ బాల్యావస్థలో విద్యార్థితో మనం చేయించాలి. ఇది పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి సాంఘీకరణ అన్నమాట. అర్థమైందండి. తర్వాత నెక్స్ట్ మనం చూడవలసింది బాల్యావస్థ, ఉత్తర బాల్యావస్థ.
ఉత్తర బాల్యావస్థ. మన పూర్వ బాల్యావస్థ గురించి చదువుకున్నాము. ఇప్పుడు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ ఏంటంటే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ఈ పూర్తిగా పాఠశాల దశగా చెప్పవచ్చు. ఇది పూర్తిగా పాఠశాల దశ. పూర్తిగా ఏంటంటే ఇది పాఠశాల దశ. విద్యాలయ చరణ్ పూరా రూప్ సే పూర్తిగా ఇది విద్యాలయ చరణ్ పాఠశాల దశగా చెప్పవచ్చు. పూర్తిగా ఇక్కడ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్ క్లాస్కి వచ్చేస్తారు కాబట్టి ఇది పూర్తిగా పాఠశాల దశగా చెప్పాలండి. స్కూలీ చరణ్ పూర్తిగా పాఠశాల దశ ఇది. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఇది ముఠా దశ, గిరోకా చరణ్. అక్కడ ఫ్రాక్ ముఠా దశ. పూర్వ బాల్యావస్థ అనేది ఏంటంటే ప్రాక్ ముఠా దశ. ఇది ఉత్తర బాల్య దశ అనేది ముఠా దశ. గిరోకి అవస్థ. గిరోకి ఆయు కహా జాతా హై. గిరోకి ఆయు ఇది ముఠా వయస్సు. దీన్ని ముఠా వయస్సు. గ్యాంగ్ ఏజ్ అంటామండి. గ్యాంగ్ ఏజ్. ముఠాలలో ఎక్కువగా ముఠాలలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఠా అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ముఠాలలో చదువుకోవడం అన్నా ఆటలాడుకోవడం ద్వారా ముఠాల ద్వారా చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇది గిరోకి ఆయు. ఇది గిరోకి ముఠా వయస్సు, ముఠా దశ, ముఠా వయస్సు ఓకే అని అంటారు. అదేవిధంగా అందువల్ల ఇక్కడ బునియాదీ భాషా కౌశలో కా వికాస్ హోతా హై. యహా బునియాదీ అంటే बुनियादी भाषा कौशल विकास होता है. బునియాది భాషా కౌశల్ పునాది అంటే భాషా కౌశలాలని పునాది అనేది ఇక్కడ ఏర్పడుతుంది. భాషా కౌశలాల పునాది అనేది ఏర్పడుతుంది. అందువల్లే ఏదైనా భాషను నేర్పాలి అంటే ఈ వయసులోనే మనం పిల్లవాళ్ళకి మనం కొత్త భాషను, ముఖ్యంగా ఏ కొత్త భాషను నేర్పాలని సరే ఈ వయసులో నేర్పితేనే వారికి బాగా వస్తుంది. అంటే కొత్త మనం ఈ బాల్యదశ తర్వాత నేర్పేదానికంటే ఇప్పుడు 2 లేదా 3 రెట్టింపుతో భాషను నేర్చుకుంటాడు. సో ఈ దశలో భాషను నేర్చుకోకపోతే తర్వాత మనం భాషను నేర్చడం, ఏదైనా కొత్త భాషను నేర్పడం చాలా కఠినమైపోతుంది. సో అందువల్ల బునియాదీ భాషా కౌశల్ ఒక వికాస్ హోతా హై. అదేవిధంగా సంఖ్యలు నేర్చుకోవడం, సంఖ్యలు అనేవి స్టార్ట్ చేస్తాడు. ఆంఖ్ హాత్ కా సమన్వయ్, కళ్ళు మరియు చేతుల సమన్వయాన్ని ఏర్పరచుకుంటాడు. ఆంఖ్ హాత్ కా సమన్వయ్, హోతా హై ఇస్ దశ మే. అదేవిధంగా సూక్ష్మ గత్యాత్మక వికాస్, సూక్ష్మ చలన కౌశలాలు అనేవి ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మ చలన కౌశలాలు, సూక్ష్మ గత్యాత్మక వికాస్. అనేది ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఇక్కడ లిఖన, అదేవిధంగా పిల్లల చేత రాయించడంగా లిఖన. సూక్ష్మ కండరాలు అంటే ఏంటి? సూక్ష్మ చలన కౌశలం అంటే సూదితో బట్టలు కుట్టడం కానీ, అదేవిధంగా రాయడం కానీ, చేత్తో చేసేటువంటి అన్నమాట. ఈ వేళ్లతో చేసే పనులన్నీ కూడా సూక్ష్మ చలన కౌశలాలు అంటాం. అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అప్పుడు అప్ని భావనాలకు నియంత్రణమే రఖతే హై. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ ఉద్వేగాలు కంట్రోల్ చేసుకుంటారండి. అప్ని భావనాలకు పూర్వ బాల్య దశలో ఉద్వేగాలు అనేవి కంట్రోల్లో ఉండవు. సడన్గా ఏడ్చేస్తూ ఉంటారు, చిన్న బాధకులనే ఏడ్చేస్తూ ఉంటారు, కోపం చూపిస్తూ ఉంటారు. కానీ ఉత్తర బాల్యదశకు వచ్చేసరికి వీళ్ళు తమ ఉద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటారు అన్నమాట. అప్ని భావనాలకు నియంత్రణమే రఖతే హై. అప్ని భావనాలకు क्या करते हैं? नियंत्रण में रखते हैं. అందువల్ల నియంత్రణ మే రఖతే హై. అందువల్ల దీన్ని ఏమంటామంటే భావనాత్మక విరేచన్ అంటామండి. భావనాత్మక విరేచన్, దాన్ని ఏమంటామంటే భావనాత్మక విరేచన్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎమోషనల్ కెథార్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఎమోషనల్ కెథార్సిస్ అంటాము. కెథార్సిస్
ఎమోషనల్ కేథారసిస్ అంటారు దీన్ని. సో ఎమోషనల్ కేథారసిస్ అనేది ఏ దశలో ఉంటుందండి? ఉత్తర బాల్య దశలో. ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు అండి, ఉత్తర బాల్య దశ యొక్క లక్షణాలు. అయితే ఈ దశలో మనం చేయవలసినటువంటి కృత్యాలు ఏంటి? వికాసాత్మక గతివిధియ, इस अवस्था में करने वाली विकासात्मक गतिविधियाँ ఈ దశలో చేయవలసినటువంటి కృత్యాలు ఏంటి? వికాసాత్మక గతివిధియ కృత్యాలు ఏంటి? లిఖన ఇస్ అవస్థ మే ప్రారంభ హోతా హై. అయితే రాయడం అనేది ఈ దశలో ప్రారంభం అవుతుంది, కానీ లిఖన ఇస్ అవస్థ మే ప్రారంభ హోతా హై. కానీ అవి వాస్తవిక దక్షత కానీ వాస్తవిక సామర్థ్యాలు అనేవి ఉండవు, వాస్తవిక సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెందవు. రాయడం అయితే రాయడం ప్రారంభిస్తాడు ఈ దశలో, కానీ వాస్తవిక రాసేటువంటి సామర్థ్యం అనేది అంతగా వికసింపజేయవు. అందువల్ల శారీరక వికాస్ నహీ హోతా హై. అంటే ఆ దక్షత ఉన్నటువంటి ఆ సామర్థ్యాలు ఉన్నటువంటి శారీరక వికాసం అనేది ఈ దశలో పూర్తిగా జరగదు. ఓకే, సో అది ఉంటుందన్నమాట. అందువల్ల ఈ తర్వాత మనకి అందువల్ల మనం రాయడం నేర్పేటప్పుడు పిల్లలకి రాయేటప్పుడు ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. నెమ్మదిగా వాటి పిల్లల చేత మనం నేర్పించాలి. అమూర్త సోచ్ और तर्क करने की क्षमता विकास. అమూర్త సోచ్ ఇక్కడ పూర్వ బాల్య దశలో మూర్త ఏదైనా సరే మూర్త రూపంలో ఉంటుంది, ఇక్కడ అమూర్త రూపంలోకి వస్తుంది. అమూర్త సోచ్ और तर्क करने की क्षमता इसमें विकास होता है. अमूर्त सोच और तर्क करने की क्षमता ఇక్కడ పూర్వ బాల్య దశలో ముఖ్యంగా అనేక టీచింగ్ ఎయిడ్స్, ముఖ్యంగా బోధనా ఉపకరణాలు ఉపయోగించి పిల్లలకి మనం చెప్పాలి. కానీ ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్ చూపించకపోయినా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అమూర్త ఆలోచన అనేది ఈ దశలో వికాసం చెందుతుంది. అర్థమైందండి? సో అందువల్ల అమూర్త సోచ్ और तर्क करने की क्षमता इस दिशा में विकास होता है. సో ఈ దశలో మనం ఏమన్నాం? గ్యాంగ్ ఏజ్ అన్నాం. గ్యాంగ్ ఏజ్ అంటే ముఠా వయస్సు గ్యాంగ్ ఏజ్ అంటే ముఠా వయస్సు. ఈ ముఠా వయస్సులో సాథియోకి ఆదత్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క అలవాట్లు, సాథియోకి ఆదత్ और విచార్ వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు, పారివారిక రీతి రివాజ్, అంటే కుటుంబ నేపథ్యం, ఆ కుటుంబం ఏ విధంగా ప్రవర్తన, వారి కుటుంబం ఏ విధంగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారన్నమాట. సామాజిక జిమ్మేదారి, సో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ ముఠా దశలో ఈ ముఠా దశలో ఉంటారు, కానీ సాంఘీకరణ ప్రక్రియ పూర్తిగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనేక ఈ అలవాట్లు కానీ, ఆలోచనలు కానీ, ఈ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. అందువల్ల వీళ్ళకి ఈ వయసులోనే సామాజిక బాధ్యతను మనం నేర్పించాలి. అంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచి కుటుంబ నేపథ్యాన్ని తీసుకువచ్చి వారికి మంచి బాధ్యతలు మనం తెలియజేయాలి. అందువల్ల సామాజిక జిమ్మేదారి, సామాజిక ఉన్నత పౌరుడుగా తీర్చిదిద్దాలంటే సామాజిక బాధ్యతలు మనం ఇక్కడ తెలియజెప్పాలి. సామాజిక జిమ్మేదారి, సామాజిక బాధ్యతలు మనం వాళ్ళకి మంచి అలవాట్ల ద్వారా, మంచి ఆలోచనల ద్వారా, మంచి సాంప్రదాయాల ద్వారా, మంచి గేమ్స్ ద్వారా మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి. అంటే ఈ సమయంలోనే చెడిపోవడానికి బీజం పడుతుంది. అందువల్ల మంచి సన్మార్గం ద్వారా వాళ్ళ విద్యార్థులు మనం మంచి పౌరులుగా మనం తీర్చిదిద్దాలి మంచి అలవాట్ల ద్వారా. అదే నైతిక రూప్ సే అచ్చే और बुरे का నకల్ करते हैं. అదేవిధంగా వీరు ఈ వయసులో మంచి చెడును బాగా వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు.
बुरे और अच्छे और बुरे को नकल करते हैं, अच्छे और बुरे को नकल करते हैं. వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు. సో అనుకరించి చెప్పి మనం మనం చేయాలి, మంచి అలవాట్లు అచ్చే ఆదతోకో అంటే మంచి అనుకరణ. అందువల్ల మనం టీచర్ అనేవాడు చాలా ప్రభావవంతంగా ఆదర్శవంతంగా ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ ఈ విధంగా ఆదర్శవంతమైనటువంటి మన ప్రవర్తన అనేది ఉండాలి. మనల్ని చూసి ఆ పిల్లలు అనేది నేర్చుకుంటూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ భాషాయి కౌశలాలు బాగా వికాసం ఇస్తాయి ఇక్కడ. భాషాయి కౌశలాలు ప్రారంభమవుతే పూర్వ భారతదేశంలో, ఇక్కడ ఉత్తర భారతదేశంకి వస్తాయి. భాషా కౌశలాలు అనేవి బాగా వికసిస్తాయి. అందువల్ల జన్మజాత భాషాయి రచనాత్మకత అంటే పుట్టుకతో వచ్చినటువంటి భాషా సృజనాత్మకతని ఇక్కడ మనం వికసింపజేయాలి. పుట్టుకతో వచ్చినటువంటి జన్మజాత్ భాషాయి రచనాత్మకత కౌశలాలు అనేవి మనం వాటిని వికసింపజేయాలి. ఇవి మొదటి అంశంలో ఉన్నటువంటి విషయాలండి. మొదటి పూర్వ భారతదేశ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి లక్షణాలు, కృత్యాలు ఏమేమి చేయాలనేది మొదటి టాపిక్లు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మనకి మెటీరియల్లో, అన్ని విషయాలు కూడా మనం మెటీరియల్లో పొందుపరిచాము. సో మీరు ఒకసారి లెసన్ విన్న తర్వాత మెటీరియల్ కానీ చదువుకుంటే చాలు. అండర్లైన్ చేసుకొని ప్రతి పాయింట్ని కూడా అండర్లైన్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి.